ఇక స్కామర్నే బురిడి కొట్టించాడట 10,000 రూపాయలు గుంజిండు మునగాడే. స్కామర్నే బురిడి కొట్టించి 10,000 గుంజిండు. మీ న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరించిన స్కామర్నే ఓ వ్యక్తి బురిడి కొట్టించి 3 స్టోరీలు చెప్పి స్కామర్ నుంచే 3 సార్లు మొత్తంగా 10,000కు పైగా తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఇది చదవాలి 10వ పేజీ. ఇది గ్రేట్ అసలు నిజంగా. 10వ పేజీలో కదా ఇదే ఇక్కడ కనిపిస్తుంది ఇది. రైట్. మీకు సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరించిన స్కామర్నే బాధితుడు బురిడి కొట్టించండు. సిబిఐ అధికారులంటూ స్కామర్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా అందుకు బాధితుడు అంగీకరిస్తూనే ఆ ఫేక్ సిబిఐ ఆఫీసర్కే టోపీ పెట్టిండు. 3 స్టోరీలు చెప్పి స్కామర్ నుంచే 3 సార్లు మొత్తంగా 10,000కు పైగా తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఆఖరికి తనే మోసపోయానని గ్రహించిన స్కామర్ డబ్బు రిటర్న్ చేయాలని వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. బంగారు గొలుసు అని చెప్పి మోసగాడికే మస్కా. కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ అనే వ్యక్తికి ఓ స్కామర్ కాల్ చేసి తాను సిబిఐ అధికారిని న్యూడ్ వీడియోస్ ఉన్నాయని బెదిరించాడు. కేసు పెట్టకుండా ఉండాలంటే 16,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆన్లైన్ మోసగాడని పసిగట్టిన భూపేంద్ర సింగ్ ఆ స్కామర్కే మస్కా కొట్టాలని అనుకున్నాడు. ఆ వీడియో గురించి ఎవరికి చెప్పొద్దని భయపడ్డట్టు నటిస్తూనే డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ తన బంగారు గొలుసు తాకట్టులో ఉందని 3,000 పంపిస్తే విడిపించి డబ్బులు ఇస్తానని స్కామర్తో భూపేంద్ర చెప్పాడు. అది నిజమే అనుకున్న స్కామర్ సింగ్ అకౌంట్కు 3,000 పంపించాడు. కాసేపు ఆగి సింగ్ స్కామర్ కాల్ చేసి మరో స్టోరీ చెప్పిండు. తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి గొలుసు ఇవ్వట్లేదని, మీరే నా తండ్రిలాగా మాట్లాడాలని కోరారు. అందుకు స్కామర్ ఓకే చెప్పగా సింగ్ తన ఫ్రెండ్నే నగల వ్యాపారి మాదిరిగా మాట్లాడించాడు. ఇంకో 4,480 ఇస్తే గొలుసు విడిపించుకోవచ్చని, అప్పుడు 1,10,000 లోన్ తీసుకోవచ్చని ఆ నగల వ్యాపారి చెప్పగానే అత్యాశకు పోయిన స్కామర్ ఆ డబ్బును కూడా పంపించాడు. అక్కడితో ఆగకుండా ఆ కేటుగాడికి కాల్ చేసి సింగ్ మరో కహాని చెప్పిండు. ప్రాసెసింగ్ ఫీజు కింద నగల వ్యాపారి ఇంకో 3,000 అడుగుతున్నాడని అనగానే అతడు వెంటనే ట్రాన్స్ఫర్ చేసిండు. ఆఖరికి తానే మోసపోతున్నానని గ్రహించిన స్కామర్ డబ్బులు రిటర్న్ చేయాలని సింగ్ను వేడుకున్నాడు. అందుకు ఒప్పుకొని సింగ్ నేరగాడిపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. వచ్చిన 10,000 ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని చెప్పిండు. ఇంతకు మించిన నిజంగా ఇటువంటి వాళ్ళు ఉండాలి. అసలు అవసరం ఇది. ఎంత పెద్ద పని.